చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ అంతా లీకేజీల మయం. 1995లో 10th క్లాస్ పేపర్ లీక్. చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది అన్నది ఒకసారి చరిత్ర చెప్తా, ఒకసారి వినండి. 1995లో 10th క్లాస్ పేపర్ లీక్, 1996లో ఎంసెట్ ఇంజనీరింగ్ పేపర్ లీక్, 1997లో ఇంటర్మీడియట్ పేపర్స్ లీక్, 2017లో 10th సైన్స్ పేపర్ లీక్, 2019లో 10th పేపర్ లీక్, 2025లో బీఈడి పేపర్ లీక్. టూ 2025లో 10th మ్యాథ్స్ పేపర్ లీక్. ఇప్పుడు డిఎస్సి టీచర్ల రిక్రూట్మెంట్ లీక్. ఇది చంద్రబాబు నాయుడు హిస్టరీ. ఏదైనా కూడా డబ్బులు చేసుకోవడం ఎలా లీక్ చేయాలి, ఎలా డబ్బులు చేసుకోవాలి. దిస్ ఇస్ చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటి గట్టిగా చెప్పాలి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ఉన్నది జెన్ జీలో ఉన్నాం, జెన్ ఆల్ఫా కూడా వచ్చేసింది. నువ్వు గన ఈ మాదిరిగా తప్పు చేసినాక ఈ మాదిరిగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు ఒప్పుకోకుండా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేస్తే కాక్రోచెస్ లేస్తాయి. గుర్తుపెట్టుకో చంద్రబాబు అని చెప్తా ఉన్నా. ఆంధ్ర రాష్ట్రంలో మేము కూడా కాక్రోచ్ అనుకో. చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటి గట్టిగా చెప్పాలి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ఉన్నది జెన్ జీలో ఉన్నాం, జెన్ ఆల్ఫా కూడా వచ్చేసింది. నువ్వు గన ఈ మాదిరిగా తప్పు చేసినాక ఈ మాదిరిగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు ఒప్పుకోకుండా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేస్తే కాక్రోచెస్ లేస్తాయి. గుర్తుపెట్టుకో చంద్రబాబు అని చెప్తా ఉన్నా. ఆంధ్ర రాష్ట్రంలో మేము కూడా కాక్రోచ్ అనుకో. నా పక్కనే నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ ఉద్యోగం రాలే. వన్ కాల్ లెటర్ కూడా పొందిన తర్వాత ఏమంటే అప్లోడ్ అంట, అప్లోడింగ్లో ఈయన కరెక్ట్గానే చేసినాడు, గోల్డ్ మెడల్నే చేసినాడు, సిల్వర్ మెడల్ అని చెప్పి అని అప్లోడ్ చేసినాడని పొరపాటు చేసినాడని చెప్పి అంటారు. గోల్డ్ మెడల్ వచ్చినోడు సిల్వర్ మెడల్ ఎందుకు రాస్తాడయా? అయినా ఇంకొకటి, అయినా నువ్వు పాల్గొన్నందుకే ఇస్తున్నావు. ఇక్కడ మెడల్ వచ్చిన మెడల్ అయితేనే ఓ మెడల్ అయితే వచ్చింది కదా, మెడల్ వచ్చిన నీకు ఇవ్వు. నువ్వు వాడు పాల్గొన్నందుకే ఇస్తున్నావు ఉద్యోగాలు. అది కూడా ఇంటర్ కాలేజీ, ఇంటర్ డిస్ట్రిక్టు, ఇంటర్ యూనివర్సిటీ. ఇదేమో నేషనల్ గోల్డ్ మెడలిస్ట్. ఏదో మెడల్ నువ్వు చెప్పినట్టు గోల్డ్ మెడల్కి అప్లోడ్ చేయాలి, సిల్వర్ మెడల్ అప్లోడ్ చేసిన అదే అనుకుందాం. యాదో మెడల్ అయితే వచ్చింది కదా. వచ్చిన దుర్గయ్య నా పక్కనే కూర్చోన్నాడు. ఎక్కడికి అన్యాయం ఇది? ఈ స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలకు ఒక్కొక్క పోస్టుకు 15 లక్షల నుంచి 20 లక్షల దాకా అమ్ముకుంటూ బేరసారాలు జరుగుతూ ఉన్న వీడియో కూడా బయటకు వచ్చింది. ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి ఒకసారి. సార్ అట్లా కాదు సార్, అంటే ఎంతలో అవుతుంది సార్? ఒకసారి వస్తే మాట్లాడదామండి. అంటే కలిసి మాట్లాడమంటారండి? రేపు బయలుదేరామండి. ఎన్నింటికి రమ్మంటారు సార్? ఇష్టం, మీరు ఏ టైంకి అయినా రండి. సరే సార్. ఇప్పుడు మా చెల్లి కూడా కావాలండి. నేను ఒక్క మా బావ నేను వస్తే సరిపడు.
మీ ఇద్దరైనా రండి, మీ ఒక్కరైనా రండి, ఆవిడ ఫోన్ పర్లేదు, మీరే మాట్లాడి ఫైనల్ చేసుకుంటాను. అవును సార్. అదే సరే సార్, అయితే రేపు 10 గంటలకల్లా వచ్చేస్తాను సార్. వచ్చి మీకు కాల్ చేస్తాను సార్ ఈ నెంబర్కి. మాక్సిమం ఒక వస్తే బెటర్, ఇద్దరు వస్తే కూడా ఒకరితోనే కదా మాట్లాడేది, ఇంకా మీరు నెక్స్ట్ వాళ్ళు చెప్తారు కదా. సార్ ఏం లేదు, కొంచెం ఇది సీక్రెట్ గా చేసుకున్నారు కదా. ఓకే, తప్పకుండా సార్, నాకు అర్థమైంది సార్. ఏమో సార్, ఎంతనంటే నేను ఒకసారి మరి ఫిగర్ చెప్తే నేను ఒకసారి రెడీ చేసుకుంటాం సార్. మేము కూడా అందుకని అడుగుతున్నాం సార్. సార్ ఇది డిఎస్సి లో పోస్టింగ్, మీకు ఐడియా ఉంది ఓకేనా? అవును సార్. మీరు వచ్చేసి మార్కెట్ ఇప్పుడు 15 లక్షలు అట్లా నడుస్తుంది. బాబు ఎంతంటే పెట్టలేమండి. ఏంటంటే డైరెక్ట్ గా పోస్టింగ్ ఇవ్వట్లేదు కదా. సరే అందుకన్నా మీరు వచ్చి మాట్లాడితే నెగోషియేషన్స్ చేద్దామంటే చేద్దాం. సరే సార్, అయితే ఓకే అండి. మాట్లాడతాను ఓకేనా? అలాగే అండి. నేను యాక్చువల్ ఏంటంటే నేను టైం తక్కువ ఉంది కాబట్టి ఇంటికే పిలిపించి మాట్లాడతాను, ఇంట్లోనే మాట్లాడుకుందాం. ఓకే సార్, అలాగే సార్. కొంచెం పర్సనల్ గా వస్తే మాట్లాడుతాను. తప్పకుండా సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. కొంచెం పర్సనల్ గా రండి, ఇది డిస్కస్ చేసుకోవాలి. లేదండి, చెప్పిందండి మా చెల్లి చెప్పిందండి. పోస్ట్ ఇంపార్టెంట్ కదా సార్, మా ప్రజెంట్ వస్తామండి, చూసుకుంటాం సార్. సరే అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లోగో డీపీగా పెట్టుకొని ఒక క్యాండిడేట్తో బేరసారాలు చేస్తున్న వీడియో ఇది. ఈ వీడియో బయటకు రాగానే తూతూ మంత్రంగా ఒక కేసు పెట్టారు. కేసు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇడిచిపెట్టేసినారు. ఈ వీడియో బయటికి రాగానే తూతూ మంత్రంగా కేసు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేసినారు. చేసిన విచారణ శూన్యం. ఈ విషయాలు ఏవి కూడా బయటికి రాకుండా దాచిపెట్టారు. చంద్రబాబు నిజంగా అడ్మినిస్ట్రేషన్ అంతా ఎలా ఉంటుందనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ అంతా లీకేజీలు మయం. 1995లో 10th క్లాస్ పేపర్ లీక్. చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది అన్నది ఒకసారి చరిత్ర చెప్తా, ఒకసారి వినండి. 1995లో 10th క్లాస్ పేపర్ లీక్, 1996లో ఎంసెట్ ఇంజనీరింగ్ పేపర్ లీక్, 1997లో ఇంటర్మీడియట్ పేపర్స్ లీక్, 2017లో 10th సైన్స్ పేపర్ లీక్, 2019లో 10th పేపర్ లీక్, 2025లో బీఈడి పేపర్ లీక్. టూ 2025లో 10th మ్యాథ్స్ పేపర్ లీక్. ఇప్పుడు డిఎస్సి టీచర్ల రిక్రూట్మెంట్ లీక్. ఇది చంద్రబాబు నాయుడు హిస్టరీ. ఎలా లీక్ చేయాలి, ఎలా డబ్బులు చేసుకోవాలి, దిస్ ఇస్ హిస్టరీ. ఇవన్నీ కూడా ఏదైతే నేను అడిగానో చూపించానో ఇలాంటివన్నీ కూడా ఎత్తి చూపితే చంద్రబాబు నాయుడు గారికి మాత్రం నరాలు తెగిపోయేంత బీపీ, బ్లడ్ ప్రెషర్ ఎంత ఎక్కువ వస్తుందనంటే ఒక్కోసారి నాకే భయం వేస్తుంది, నేను పోతాడేమో అని చెప్పి. ఎప్పుడైనా పొరపాటున నిద్రపోయేటప్పుడు ఎవడన్నా తలుపు అట్ట కొట్టి మావిగన్ అని చెప్పి ఎవడో అన్నాడు అనుకో, టకా అని చెప్పి మనిషి ఏమవుతాడో ఏమో అని చెప్పి ఒక్కోసారి భయం వేస్తుంది. నరాలు తెగిపోయేంత బీపీ. అందుకే ప్రశ్నించిన ఏ ఒక్కరిని కేసులు, అరెస్టులు, ఎవరైనా మీరు ప్రశ్నించండి, ఎక్కడైనా కానీ ప్రశ్నిస్తే చాలు కేసులు, అరెస్టులు భయపెట్టడం. One candidate was called for one vacancy, and yet the candidates who were summoned had gone there, submitted their documents, showed their documents, and in spite of the fact that the documents were genuine, verified, yet they were not given a job. And their job was replaced by somebody else. Why did that happen? Whereas the Rule 20
of the recruitment process itself clearly says that after considering all the GOs in existence, all the rules in existence, after considering the merit, the cutoff, the ranks, and also considering vertical reservations and horizontal reservations, the list should be selected. The finalized list should come out. And the call letters sent. In spite of that, now where and why were they not given the jobs? In spite of being called on a 1:1 basis, when their certificates were genuine. Now going further, these people have come out with the sports quota. Which is yet another scam. Chandrababu Naidu replaced the earlier existing GOs. GO number 74, which was prevalent since 2012. Chandrababu Naidu replaced that existing 74 GO, the sports quota GO, through GO number 4 and through GO number 47. Both these GOs speak of the candidate selected in sports quota, the candidate getting a job through sports quota, need not even write BSc exam. This is the biggest scam. You're giving teacher posts. People are selected to teach children in math, in Hindi, in Telugu, in social sciences, etc., etc., without even having to go through a DSc exam. And the worst part is, the person who's sitting beside me, Durgaya, is a national games gold medalist. He was given, he was sent a call letter on 1:1 basis, and yet he was denied a job. The worst part is, jobs were given on participation basis. Forget about medals. All what is needed is participation. And you know where? Inter-district, inter-college, inter-universities. All what one had to do is participate. And you know what the worst part is? The association presidents for these games, the softball and the judo, are none other than TDP MLA. TDP MLA is the Kunal Ravikumar is the softball association president. He is the one who gives the certificates. He is the one who authenticates. And then judo association president is none other than Telugu Party MP and Nara Lokesh's co-brother. And then I forgot, Nara Lokesh is also the education minister. He is the education minister. And his co-brother is an MP and he is judo association chairman. Now he only gives the certificate, he only authenticates certificates. And what one needs to do is just participate. Forget about medals. Now what kind of a scam is this then? Now the worst part is, after he had scrapped GO number 74 and issued GO number 4 and GO number 47, and after his people were recruited, then he shut the gates again, scrapping the very own GOs, that is GO number 4 and GO number 47, scrapping those very GOs by issuing GO number 23, GO number 26 and GO number GO number 47, GO number 4 and GO number 47 were scrapped by GO number 23, GO number 25 and GO number 56. I mean, the gates are lifted,
he brings people in, then again the gates are closed. What kind of a scam is this? In fact, there is also videotape. There is also videotape. Literally, people demanding money. 15 lakhs to 20 lakh rupees. Okay, fine, that's a different aspect where directly the Telugu Party, MLA, Telugu Party, MP themselves are issuing certificates and issuing the authentication and filling up the sports quota. Well, that's a separate issue, but you also have videos being circulated, which are where the police have filed an FIR. And the worst part is, what was the response of the police? When somebody is demanding 15 lakhs, 20 lakhs from candidates for allotting the posts, giving the posts, the police just book a case, not even mentioning whose telephone number it is, they just suspect. And then they give a station bail. They don't even arrest. They give a station bail. What kind of corruption is this? What kind of a scam is this? 16,000 posts, lakhs of people attend to this exam. People study for years together, put in their best effort, get a teacher job. And look at the scams going on here. And who is the minister? Chandrababu Naidu's own son, Nara Lokesh, is the education minister. And who is the chief minister? Directly Chandrababu Naidu himself. And who are the agencies who can probe into this? If Chandrababu Naidu is given the freedom to do so, it would be his own police, it would be his own officers who report to them. Then how does one get justice? So it's very important that to instill confidence in the minds of the people, especially in the state of Andhra Pradesh, that a CBI inquiry should be brought in, so as to instill confidence in the minds of the people in the state of Andhra Pradesh. This is the scam. Now I've shown you all the evidences. I put forth literally all the GOs, all the videos, all the call letters. I put forth all the everything. With all the evidences, this document is being put forth. And if this does not warrant a CBI inquiry, then what does? Sir, and this is the merit list. You see this merit list? It's been changed at their level, at their fancy. The first list says the outsourced employee is ranked number 1. In the second list, there is no name. Name has been changed, name has been removed. And the outsourced outsourced employee goes to the court. అదేనా ఎంక్వైరీ అన్నది రాష్ట్ర ప్రభుత్వమే చేస్తే న్యాయం ఎలా జరుగుతుంది? పోలీసులు వీళ్ళ మనుషులే, అధికారులు వీళ్ళ మనుషులే, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, నారా లోకేష్ ఎడ్యుకేషన్ మంత్రి. న్యాయం ధర్మం జరగాలి అని అంటే, ప్రివేలెంట్ గా ఉండాలి అని అంటే థర్డ్ పార్టీ ఏజెన్సీ రావాలి. సిబిఐ లాంటి ఎంక్వైరీ సంస్థ వస్తే అప్పుడు నీకు ఏదైనా న్యాయం ధర్మం జరుగుతుంది. Yes, Raghavendra? Sir, how do you rate the TDP coalition government performance after completion of 2 years in power? See, about national perspective, let me not comment on it because there would probably be very little what I can speak of. But as far as the state is concerned, because I'm very much party to it and I know what's happening in the state of Andhra Pradesh. None of the poll promises
The manifesto is taken, has gone into one manifesto has gone into the dustbin. The Super 6 and Super 7 promises have been thrown out of the window. The farmers are in distress. Women are in distress. Youngsters, children are in distress. Education is in doldrums. So is the health sector. So is the agriculture sector. None of the people are happy. And worse off, you have scams running left to right. All over the place, everything is a scam. Now this is the plight of Andhra Pradesh. See, basically, cockroach party na ingokta pakkan pedtedura. See, the most important thing is, these are youngsters. వీళ్ళకు న్యాయం చేయలేకపోతే what is the government doing? గవర్నమెంట్ ఇన్ని తప్పులు చేస్తా ఉన్నప్పుడు ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. అండ్ జెన్ జీ is part of that. వారి ఆస్పిరేషన్స్ నలిపేస్తే నిర్దాక్షిణ్యంగా ఆటోమేటిక్లీ కోట్ల మంది కాక్రోచ్లు వస్తారు. అందులో జగన్ కూడా ఒకడవుతారు. అంతే తప్పనిచ్చి everybody is a cockroach who's going to fight for the justice, who's going to fight for justice.